ఎక్కడికి వెళ్ళాలమ్మా? నిన్నే ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అయ్యో, కళ్ళు కనపడట్లేనట్టుంది. మొహం చూడేలా ఉంది. ఇదంతా ఒక కథని రాశారు. తోల పగిలిపోతుంది. చెత్త కథ. ఛే! ఇదెలా ఆన్ అయింది? మళ్ళీ ఆన్ అవుతుంది. ఎందుకు డిలీట్ అవ్వడం లేదు? నువ్వు దాన్ని డిలీట్ చేయలేవు. నువ్వు చదువుతున్నది మా కథ. అది కథ మాత్రమే కాదు, మా ప్రాణం. చెత్తేం కాదు. రైటింగ్ టాలెంట్ వల్ల అంత నిజంలాగా రాసి పెట్టారు. అంతేగాని అంత అబద్ధమే. మా కథని నువ్వు నమ్మకపోతే దానికైన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏం జరిగినా నేను చెప్పిందే నిజం. నేను అస్సలు ఒప్పుకోను. ఆల్రెడీ నువ్వు ఒకటి కోల్పోయావు. యు హావ్ లాస్ట్ యువర్ సోల్. ఇలా నన్ను డిస్టర్బ్ చేసి ఈ చెత్తని ఎందుకు చదివానో అర్థం కావడం లేదు. అయ్యో, కన్ఫ్యూజింగ్ గా ఉంది. తల పగిలిపోయేలా ఉంది. నేను చదివింది నా పొరలోంచి ఎరెస్ట్ చేయబోతున్నాను. నువ్వు అలా చెయ్యలేవు. లోకి మేము దూరిపోయాము. నువ్వు మమ్మల్ని బయటికి పంపలేవు. నన్ను మీరి నా ఒంట్లోకి ఎవరు దూరలేరు. ఐఎమ్ ఎ స్ట్రాంగ్ సోల్. నీ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నువ్వు బొమ్మవి మాత్రమే. నిన్ను ఆడించే రిమోట్ కంట్రోల్ మేమే. నేను చెప్పింది నువ్వు విని నడుచుకున్నావంటే నిన్ను మేము వదిలేస్తాం. నేను ఎవరి మాట వినను. ఇదంతా నా మనసులోనే జరుగుతోంది. ఇదేది నిజం కాదు. నీ నిర్ణయాన్ని నువ్వే తీర్మానించుకున్నావు. మేమెవరో నీకు చూపిస్తాము. హలో, శివరామన్ స్పీకింగ్. చెప్పండి, ఎలా జరిగింది? ఎక్కడ? అలాగా, ఓకే, ఆల్ రైట్, ఓకే, సరే, ఓకే. డ్రైవర్, త్వరగా పని. ఇలా చూడమ్మా, నాకేం చెప్పావో సార్ కూడా అదే సరే సార్. సార్
సంపత్ గారు, సార్ ఏం జరుగుంటుంది? కన్ఫామ్గా సూసైడే సార్. ఎలా చెప్తున్నారు? సార్ ఈవిడ ఇంట్లో పని చేస్తోంది. చాలాసేపటి నుంచి తలుపు తట్టిందట. ఓపెన్ చేయలేదని స్టేషన్కి ఫోన్ చేశారు. వచ్చి తలుపులు బద్దలు కొడితే తను చనిపోయి పడి ఉంది సార్. మ్మ్. సార్ ఈ ఇంట్లోకి తను తప్ప ఇంకెవరు వచ్చే అవకాశమే లేదు సార్. ఏంటమ్మా, ఇక్కడ ఎన్నాళ్ళుగా పని చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. ఈవిడ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? నాకు తెలిసి అలా ఎవరూ వచ్చేవారు కాదు సార్. వాళ్ళ అమ్మా నాన్న మాత్రం నెలకొకసారి వచ్చి చూసి వెళ్ళేవారు సార్. చాలా చాలా మంచి అమ్మాయి సార్. సంపత్, సార్ సూసైడ్ చేసుకోవడం అంత ఈజీ అంటారా? ఖచ్చితంగా కాదు సార్. దానికి చాలా ధైర్యం కావాలి. ఇలా క్రూరంగా సెల్ఫ్ టార్చర్ చేసుకొని చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? లేదు సార్, ఎవరు కోరుకోరు. సంథింగ్ ఇస్ బ్యాడ్. ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళందరినీ గట్టిగా విచారణ చేయండి. ఎస్ సార్. ఓయ్, హాయ్ అన్నయ్య. చాలాసేపు నుంచి వెయిట్ నో ప్రాబ్లం అన్నయ్య. సారీ రా. ఎలా ఉన్నారా? బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు? గుడ్ టు సీ యూ అన్నయ్య. తీసుకోండి. థ్యాంక్స్. అన్నయ్య, నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఎవరినమ్మా? పేరు శివ. సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు. మేము ఒక 4 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం అన్నయ్య. అరే. మా మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. మీరు తన్ని కలిసి మాట్లాడారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. హీ ఇస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. గుడ్. హలో, ఎక్కడున్నావురా? సారీ డార్లింగ్, మా బాస్ తో మీటింగ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా, ఈ రోజు రాలేనురా. మా అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తనకి నిన్ను ఇంట్రో చేద్దామని నేను రమ్మన్నాను. ఇలా చేసావేంట్రా? సారీ రా బంగారం, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీట్ అవుదాం, ఓకేనా? ఓకేరా, బాయ్. బాయ్. సారీ అన్నయ్య, తను ఇప్పుడు రాలేడంట. ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఫోన్లో అతని ఫోటో ఉంటుంది కదా, అది చూపించు. నో, మీరు తన్ని డైరెక్ట్ గా కలిసి తీరాల్సిందే. ఓ, అయితే ఇంకో రోజు మీట్ అవుదాం. ఓకే అన్నయ్య. సార్ ఎవరు కావాలి? నేను ఇన్స్పెక్టర్ శివరామన్, కమింగ్ ఫ్రమ్ వైజాగ్. మీ అమ్మాయి సూసైడ్ కేసు గురించి విచారణ చేయాలి. ప్లీజ్ లోపలికి రండి. కూర్చోండి. చావడానికి ముందు విరక్తిగా మనసుకు బాధ కలిగించేలా ఏమైనా మాట్లాడారా? బాగా ఆలోచించండి. అలా ఏం లేదు సార్. చనిపోవటానికి ముందు రోజు కూడా ఫోన్లో నాతో సంతోషంగానే మాట్లాడింది. నాన్న పెళ్లి చేసుకుంటాను, అబ్బాయిని చూడండి అంది. మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, కానీ ఇంత సడన్ గా చనిపోతుందని మేము అసలు అనుకోలేదు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఫాలో చేస్తున్నానని ఫోన్లో మాట్లాడి బాగా ఇబ్బంది పెడుతున్నారని మీతో ఏమైనా చెప్పారా? వెరీ ఓపెన్ టైప్ సార్ తను. చాలా ధైర్యమైన పిల్ల కూడా తను. ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. మేము చేసిన ఒకే ఒక తప్పు తనని వైజాగ్కి జాబుకు పంపించడం. మాకు లేక లేక పుట్టిన ఒకే ఒక ఆడపిల్ల సార్ తను. చిన్న చీమకు కూడా అపకారం చేసి ఎరుగదు. ఇలా అన్యాయంగా చనిపోయింది సార్. ఏదైనా యాక్సిడెంట్, వ్యాధి అని పోయినా నా కూతురు జీవితం ఇంతే అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ కారణం ఏంటో తెలియకుండానే పోయిందే. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. తను తప్ప మాకు ఇంకెవరూ లేరు సార్. మేమెందుకు జీవించాలి? తను వెళ్ళిన చోటుకే మేము వెళ్ళిపోతాం సార్. మీరు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. మీ అమ్మాయి చావుకు కారణమైన వాళ్ళని నేను త్వరలోనే కనిపెడతాను. మీరు ధైర్యంగా ఉండండి. నమస్తే అన్నా. సార్ రండి సార్. ఏంటన్నా, ఫోన్ ఏమైంది? సార్ దీన్ని బాగు చేయలేకపోయాం సార్.
ఎందుకని? యాక్చువల్గా మదర్ బోర్డ్ ప్రాబ్లం చాలా ట్రై చేశాను కానీ కాలేదు. ఈ మోడల్ పార్ట్స్ అన్నీ దొరకడం లేదు సార్. మీరు కొత్త ఫోన్ తీసుకోండి సార్. అలాగా? అవును సార్, మెమరీ కార్డు బాగానే ఉంది, ఇంకేదైనా ఫోన్లో వేసి యూస్ చేసుకోండి సార్. సరే అండి, వెళ్ళొస్తాను. సరే సార్. హలో సార్. చూడవా ఏంటి ఏమైంది అసలు అమ్మాయి సూసైడ్ కేసు? అదే సార్ ఎంక్వైరీ చేస్తున్నాను. ఏంటి ఇంకా ఎంక్వైరీ అంటావు? ఒక చిన్న కేసు, దీన్ని ఇంకా లాగుతున్నావేంటి లాగా? లేదు సార్, ఈ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. లోతుగా విచారిస్తున్నాను. త్వరలోనే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. అరే ఇలాంటి చెత్త కారణాలను అది చెప్పమాక. ఏంటి నాకు త్వరగా పని ముగించాలి, అర్థమైందా? ఎస్ సార్. నేను చేసే ఈ వంట టేస్ట్తో జీవితాంతో నాకు బానిసగా ఉండిపోవాలి. నువ్వు చదువుతున్నది మా కథ, మా జీవితంలో జరిగిన నిజమైన కథ. మా సమస్య నీకు అర్థమైంది కదా? మా శత్రువు ఇప్పుడు నీకు శత్రువే. మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి మా శత్రువుని చంపే. నన్ను ఎవరు మోటివేట్ చేయలేరు. నేనుగానే ఉంటాను. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు. నీ మనసు ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది. తప్పించుకోవాలనుకోకు. నీ వల్ల అది కాదు. ఇప్పుడు మేము చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి. నేను చెయ్యను. ఆ కత్తిని తీసుకో. నీ చెయ్యి కోసుకో. నీకు నొప్పెట్టదు. ధైర్యంగా చెయ్యి. వాడి కోసం కష్టపడి వంట చేస్తుంటే ఏంటి వీడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. శివా 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 రే శివా
శివ రే శివ రే శివ ఏమైందిరా ఏంట్రా ఇది రక్తం శివ 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 ఓ నో నీళ్ళు నీళ్ళు రే మూర్ఖుడా ఎందుకురా ఇలా చేస్తున్నావు వెళ్ళు వెళ్ళి తన్ని చంపు. వెళ్ళు వెంటనే వెళ్ళు. చెప్పరా అన్నయ్య ప్రియాంక ఏమైంది? శివ సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం భయపడకు, నేను అక్కడికే వస్తున్నా. నన్ను చంపాలని చూస్తున్నాడు. నేను పక్కనే ఉన్నానమ్మా, వస్తున్నాను. నువ్వు భయపడకుండా ఉండు. త్వరగా రా అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. వస్తున్నా వస్తున్నా త్వరగా. ప్లీజ్ అన్నయ్య. స్పీడ్గా పోనండి. హలో వద్దురా వద్దురా శివ, ప్లీజ్ వదిలేరా. హలో 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 ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను వదిలే. ఇక్కడే ఆపండి. ప్రియాంక ప్రియాంక నువ్వికపై ప్రాణాలతో ఉండకూడదు. చచ్చిపో.
అక్క. సారీ అన్నయ్య, ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఫోన్లో తన ఫోటో ఉంటుంది కదా, అది చూపించు. మీరు తన్ని డైరెక్ట్ గానే కలవాలి. శివ, శివ. వీళ్ళు ఎందుకు చనిపోయారు, ఎందువల్ల చనిపోయారు, ఏం అర్థం కావట్లేదు. ఇద్దరు బాగానే ఉండేవారు కదా. శివ తననెందుకు చంపాలి? చావడానికి ముందు శివ తీక్షణంగా తన సిస్టంలో ఏదో చదివాడో లేదా చూసుండాలి. ఏంటదే? ఏమై ఉంటుంది? ఇదేదో స్టోరీ బుక్ లాగా ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి కూడా చనిపోవడానికి ముందు ఇలాంటిది ఏదైనా చదివి ఉంటుందా లేదా చూస్తుండాలి. ఓకే, చెక్ చేద్దాం. అమ్మాయి చదివిన దానికి శివ చదివిన దానికి ఏదో కనెక్షన్ ఉంది. ఎస్, సంథింగ్ ఈస్ కామన్ బిట్వీన్ దెమ్. నా ఇన్స్టెన్స్ ఈ రెండింటికి ఏదో సంబంధం ఉందని చెప్తుంది. వెంటనే శివ యొక్క కంప్యూటర్ని చెక్ చేస్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది.
నా అనుమానమే నిజమైంది. సెల్ ఫోన్లో అమ్మాయి చదివింది కూడా ఇదే పుస్తకం. సో వీళ్ళిద్దరి సూసైడ్కి ఈ పుస్తకంలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. సార్, అసలు ఏంటిది ఇది శివరామా? ఈ బుక్ టైటిల్ని ఒకసారి చదివి చూడండి సార్. అసలు ఏం పుస్తకం ఇది? సార్, రీసెంట్గా జరిగిన హత్యకి, సూసైడ్ కేసులకి ఈ బుక్కే కారణం సార్. అదెలా చెప్తున్నావు నువ్వు? సార్, చనిపోవడానికి 2-3 గంటల ముందు నుంచి కంటిన్యూస్గా ఈ బుక్ని చదివారు సార్. దాని ప్రభావమే చనిపోయిన వాళ్ళ మనసుల్లో ఆత్మహత్య ఆలోచనని, హత్య చేయాలనే కసిని రెచ్చగొట్టిందని నమ్ముతున్నాను సార్. ఈ పుస్తకం వెనుకున్న మిస్టరీని కనిపెట్టాలి సార్. సో ఐ నీడ్ ఏ స్పెషల్ టీమ్. ఏంటిది ఇదంతా? దయ్యాల కథలు చెప్తున్నావే సార్, చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళ హార్ట్ బీట్, బీపీ అన్నీ అబ్నార్మల్గా ఉన్నాయి సార్. ఈ పుస్తకంలో ఉన్న షాకింగ్ ఇన్ఫర్మేషనే దీనికి కారణమని నేను నమ్ముతున్నాను సార్. భలే ఊహాశక్తి అయ్యా నీదే. నువ్వు పోలీసులు చేరేందుకు బదులుగా కథలు రాసే వాళ్ళ దగ్గర పని చేయొచ్చు కదా. బాగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? విషయాన్ని లింక్ చేసి భలే అల్లుకుంటూ వెళ్తున్నావే. సార్, ఇది మామూలు విషయం కాదు సార్, వెరీ సీరియస్. చెప్పమ్మా. భోజనానికే కదా? ఇంటికే వస్తున్నారే. ఆ బొచ్చు చేప ఉంది కదా, దానికి బాగా మసాలా రాసి నానబెట్టు. అప్పుడే బాగా ఓరుతుంది మసాలా. ఆ తర్వాత ఎప్పుడు చెయ్యి. వచ్చేస్తలే. ఓకే. నువ్వు చెప్పేది నిజమైతే ఆ పుస్తకం చదివి 16 మంది చావని అయ్యా. విషయం సీరియస్ అయిందంటే అప్పుడు తీసుకోవాల్సిన యాక్షన్. ఇప్పుడు పెండింగ్ లో పడి చూడాల్సిన కేసులు బోల్డ్ ఉన్నాయి కదా. వెళ్ళి దాని సంగతి చూడు. పోవయా. సరే సార్. రే, నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. ఒరే, నాకే బోల్డ్ అని పనులున్నాయిరా, నువ్వు బయలుదేరు. అలా అనకరా, వైజాగ్లో ఉన్న ఏకైక ఫ్రెండ్ నువ్వే. ఎలాగైనా నాకు సాయం చేయరా. సహాయం అంటే మాత్రం వెతుక్కుంటూ వచ్చాయి. ఎప్పుడైనా కాల్ చేసావరా? రే, సారీ రా, వర్క్ ప్రెషర్లో నేరుగా వచ్చి మీట్ అవుదామని నీకు కాల్ చేయలేదురా. నాకు నిజంగానే అస్సలు టైం లేదు, నువ్వు ముందు బయలుదేరు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ప్రాణం పోయే సమస్యరా, హెల్ప్ చేయరా. అలాగేంట్రా ప్రాణం పోయే సమస్య? మిగతా వాళ్ళ ప్రాణం రా, నా ప్రాణం కాదు. గడిచే ఒక్కొక్క నిమిషము ఎంతమంది ప్రాణాలు పోతాయో ఊహకు కూడా అందట్లేదు. ప్లీజ్ రా, ఆలోచించకరా ప్లీజ్. సరే పద. ఆ పుస్తకం పేరేమన్నావు? చావు యొక్క చరిత్ర, వంచబడిన వాళ్ళ నిజమైన కథలు. నిజమైన కథ. రే ముంద్రా. ఎస్, ఇదేరా. రే, ఇంటర్నెట్ డేటాబేస్ నుంచి ఈ పుస్తకం ఎవరికి దొరకకుండా ఉండేలా క్లియర్ చేసాయి. చేస్తాన్రా, పెద్ద విషయమేం కాదు. ఓకేరా, ఇక ఏ సైట్లోనూ ఈ బుక్ని డౌన్లోడ్ చేసి ఎవ్వరూ చదవలేదు. థ్యాంక్స్ రా. సరే,
మనం ఇప్పుడు ఇంటర్నెట్ డేటాబేస్ నుంచి క్లియర్ చేసాం. కానీ ఇదే పుస్తకాన్ని చాలా మంది డౌన్లోడ్ చేసి చదువుంటారు కదా. చదువు ఉంటారు, డౌన్లోడ్, ప్రింట్అవుట్, షేర్ కూడా చేస్తుంటారు. ఓ మై గాడ్, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలరా. మన డిపార్ట్మెంట్ ద్వారా ఒక యాడ్ ఇచ్చేసి ఈ తర్వాత ఈ బుక్ ఎవరు చదవనట్టు మనం ఆపేయచ్చురా. దట్స్ గుడ్. కానీ చదివితే ఎలా చనిపోతామని టెస్ట్ చేయడం కోసమే చాలామంది ఆ బుక్ని వెతికి కనిపెట్టి చదివి చచ్చిపోతారు. సమస్యని మనమే పెద్దది చేయకూడదు. మూడో కంటికి తెలియకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అయితే ఏం చేయబోతున్నాం? ఇది ఎక్కడ మొదలైందో కనిపెట్టాలి. అక్కడే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంత డేంజర్ అయిన పుస్తకాన్ని రాసే ఇంటర్నెట్లోకి వదిలిన ఆ రచయితని కనిపెట్టి పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాబ్లంని స్మూత్గా సాల్వ్ చేయొచ్చు. సరిగ్గా చెప్పు, నిమిషాల్లో కనిపెడతాను చూడు. నిషా అనే ఒక అమ్మాయి కొడైకానల్ నుండి బుక్ని అప్లోడ్ చేసింది, పీడిఎఫ్ ఫైల్. అడ్రస్ నంబర్ 11 లేక్ వ్యూ కాలనీ, కొడైకానల్. థ్యాంక్స్ రా మామా, థ్యాంక్ యూ. ఎవరు కావాలి? నిషా. చెప్తే అర్థం కావట్లేదా నీకు? నిషా ఇక్కడ లేదు. గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. కాదండి, నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదా? కాదమ్మా, నేను నిషా ఫ్రెండ్ని. ఒక ముఖ్యమైన పని మీద నిషాని కలవడానికి వచ్చాను. అందుకు నన్నేం చేయమంటావు? నిషా ఇక్కడ లేదంటున్నాను కదా. మాటి మాటికి తన గురించి అడుగుతున్నావు. బుద్ధి లేదా నీకు? ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటావా?
ఏమైందమ్మా? ఏమిటి? కొంచెం ఏమైంది? నీళ్ళు ఏమైంది? తీసుకురండి. ఆ? ప్లీజ్ ఆగు. మా లెండా బాబు మా మా పట్టుకో నీళ్ళు చల్లు. నీళ్ళు ఇదిగోండి. కాస్త నీళ్ళు చల్లు. మొహం మీద నీళ్ళు చల్లు. మా అమ్మా మెల్లగా లేవండి. బండి ఏదైనా ఉంటే కొంచెం అరేంజ్ చేసి. సరేనా? జాగ్రత్త అమ్మా. అమ్మా ఏం కాలేదమ్మా. అమ్మా మెల్లగా జాగ్రత్తగా రండి. మెల్లగా ఒక్క నిమిషం. జాగ్రత్తగా రండి. మెల్లగా ఇక్కడ కూర్చోండమ్మా. మెల్లగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అమ్మా. నేను వస్తాను. బాబు నువ్వు నిషాని వెతుకుంటూనే కదా వచ్చా. మ్, కూర్చో బాబు. నన్ను క్షమించు నాన్న. నేను కాస్త కఠినంగా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే. పర్లేదమ్మా. నిషా మీదున్న కోపం వల్ల నీతో కాస్త కఠినంగా ప్రవర్తించాను. నిషా చేసిన ద్రోహం నేనసలు జీర్ణించుకోలేకపోతున్నాను. తన గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతోంది. తనలా చేసుండకూడదు. స్టిల్ ఇట్ హర్ట్స్ మీ. ఏం చేసిందమ్మా? బామ్మా హాయ్ నిషా. ఏ బంగారు. ఎలా ఉన్నారు బామ్మ? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. రా లోపలికి రా. రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? బామ్మని చూడడానికి వచ్చావు? రా కూర్చో. నా కాలేజ్ కూడా అయిపోయింది బామ్మ. నాకిక్కడ ఇంకేం పనిలేదు. నేను లండన్కి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక మీదట నేను ఇక్కడికి తిరిగి రాను బామ్మ. బామ్మ అందుకే చివరిగా మిమ్మల్ని చూసి వెళ్దామని. వెళ్ళాలనుకుందాని అట్నుంచే వెళ్ళిపోవచ్చుగా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? బామ్మ అందరూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి. చివరి టైంలో నేను ఒంటరిగా అనాథ చావు చేస్తాను. నువ్వైనా నాతో ఉంటావు అనుకున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? నా తలరాతంతే. మీరు నాతో వచ్చేయండి బామ్మ. నేను ఈ ఊరు వదిలి ఇల్లు వదిలి ఎక్కడికి రాలేను. నాకు ఇక్కడ బాగా అలవాటైపోయింది. బామ్మ కొద్ది రోజులు మీతో పాటు నేనుండి తర్వాత నేను ఊరికి వెళ్ళనా? మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనొద్దు. ఓకే బామ్మ, నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్గా. నువ్వు చెప్పేది అబద్ధమైనా ఈ ఒక్క మాట చాలు నాకు. నేను వెళ్ళొస్తాను బంగారం. నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను ఫోన్ చేస్తాను. మీరు లేకుండా బోర్ కొడుతుంది బామ్మ. నా హెడ్ ఆఫీస్లో యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉందమ్మా. నేను వెళ్ళే తీరాలి. ఖచ్చితంగా అక్కడ ఉండాలి. నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు కూడా మనసు రావడం లేదు. కానీ వెళ్ళక తప్పడం లేదు నాన్న. బీ కేర్ఫుల్ నాన్న. వెళ్ళొస్తాను. ఫోన్ చేయండి. జాగ్రత్తగా వెళ్ళండి.
బాయ్. బామ్ ఎందుకు పై రూమ్కి వెళ్ళకూడదని చెప్పారు? ఆ రూమ్లో ఏదో ఒక రహస్యం ఉంది. ఏంటో వెళ్ళి కనిపెడతాను. దీని తాళం బామ్మ ఎక్కడ పెట్టుంటుంది? నిషా 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 ఎక్కడికి వెళ్ళావే నిషా? నిషా 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 ఏం చేస్తున్నావే నిషా? నిషా ఎవరైనా త్వరగా రండి. సెక్యూరిటీ సెక్యూరిటీ. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీకు ఇష్టం లేని నిషా చావుని గుర్తు చేశాను. ఆమె ఎందువల్ల చనిపోయిందో మీకు తెలుసా? తన చదువుకున్న కాలేజ్, హాస్టల్, తన ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కనుక్కున్నాను. అసలు నిజమేంటో తెలియలేదు. తన మరణం వెనుక ఏదో ఒక మర్మం ఉంది. తన మరణం వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా కారణమై ఉంటారని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా నాతో డిస్కస్ చేసి ఉండాల్సింది. తను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదు. యు రైట్ మ్యామ్. నేను ఎలాగైనా నిషాని కలిసి వెళ్దామని వచ్చాను. నా దురదృష్టం కలవలేకపోయాను. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను నిషా రూమ్ని చూడొచ్చా? ఎందుకు? నా చెల్లి నిషా యొక్క క్లోజ్ ఫ్రెండ్. తను ఒక రైటర్. తను రాసిన ఒక బుక్ యొక్క కాపీని నిషాకి చదవడానికి ఇచ్చింది. దాన్ని నిషా తిరిగి ఇవ్వలేదు. దాన్ని తీసుకువెళ్దామని వచ్చాను. ఖచ్చితంగా ఆ బుక్ నిషా రూమ్లోనే ఉంటుంది. నేను వెతికి తీసుకొచ్చా. వెరీ సారీ. నిషా రూమ్ని నేను క్లోజ్ చేసేసాను. అది తెరిస్తే నిషా జ్ఞాపకాలు నన్ను డిస్టర్బ్ చేస్తాయి. అందువల్లే శాశ్వతంగా దాన్ని మూసేశాను. ఇట్స్ ఓకే మా, నో ప్రాబ్లం. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నేను బయలుదేరుతానమ్మా. కాస్త ఆగు బాబు. ఇప్పటికే టైం 10 అయ్యింది. ఈ సమయంలో నీకు రూమ్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఏమీ అనుకోకుండా ఇక్కడే ఉండిపో. మార్నింగ్ వెళ్ళు. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.
అమ్మ షూట్ చేయకండి. ఎవరావు నువ్వు? ఇక్కడేంటి దొంగతనంగా వెతుకుతున్నా? మా చెల్లి నిషాకి చదవడానికి ఇచ్చిన పుస్తకాన్ని వెతుకుతున్నా. అబద్ధం. నిజాన్ని దాచద్దు. తన నుంచి నువ్వేదో ఎవిడెన్స్ని వెతుకుతున్నా. నా నిషా చనిపోవడానికి కారణం నువ్వేనా? కాదమ్మా. మాట్లాడకు. నా నిషా ఎందుకు చనిపోయిందో చెప్పు, లేదా నిన్ను చంపేస్తాను. ఆపండమ్మా. ఎంతో మంది చావుకి కారణం నిషానే. తన వల్ల ఇంకా ఎంతమంది చచ్చిపోతారో తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నా? అవును, ఇది నిషా తన చేతితో రాసిన నావల్. తనే కంప్యూటర్లో టైప్ చేసి ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేసింది. దాన్ని చదివి ఎంతో మంది అమాయకులు సూసైడ్ చేసుకుని చనిపోయారు. నో, నువ్వు తప్పుగా చెప్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళలో నా చెల్లెలు కూడా ఉంది. నువ్వు చెప్పేది నిజమే అయినా ఆ కథ రాసింది నిషా కాదు. అయితే దీన్ని రాసింది ఎవరు? నిషా వాళ్ళ తాతయ్య, నా హస్బెండ్. ఎస్,
మై హస్బెండ్ ఈస్ రైటర్. హిస్ నేమ్ ఈస్ మణిమాల్. ఎందుకు ఈ దారుణమైన నావల్ రాశారు? చదివే వాళ్ళ మీద అంత పగేంటి ఆయనకి? ఆయన గురించి నా దగ్గర ఏమి అడగకు. కథ రాసి బుక్ పబ్లిష్ చేస్తానని చాలా డబ్బు నాశనం చేశారు. అందువల్ల ఆయనకి నాకు చాలా గొడవలు, చాలా సమస్యలు వచ్చాయి. ఆయన ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు అని నేను ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? తెలీదు. ఆయన ఇల్లు వదిలి వెళ్ళి 6 నెలలకి పైనే అయింది. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. నిషా డెత్ కూడా ఆయన ఇక్కడికి రాలేదు. దీన్ని చదివి చాలా మంది చనిపోతున్నారు. దాన్ని ఆపడానికి, దాని వెనుకున్న రహస్యాన్ని నేను తెలుసుకోవాలి. కాబట్టి నేను వెంటనే ఆయన మీట్ అవ్వాలి. వెతుకు. ఎక్కడో దేశాలు పట్టి తిరుగుతూ ఉంటారు. ఆయన గురించి ఏదైనా తెలిస్తే నేను నీకు చెప్తాను. థ్యాంక్స్ అమ్మా. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. బ్యాక్ ఎవరా? సరేరా, నేను వెళ్ళొస్తాను. రే, అతను ఎక్కడున్నారని తెలియకుండా ఎలా వెతికి కనిపెడతావు? ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఉన్నారా? ఒకటి, నేనే ఆయన్ని వెతికి కనిపెడతాను. లేదంటే ఎవరైనా ఆయన చూసుంటారు కదా, వాళ్ళు ఆయన గురించి సమాచారం ఇస్తారు. నేను వెతుకుతున్నందుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా కూడా ఆయన గురించి న్యూస్ ఇవ్వచ్చురా. మన డిపార్ట్మెంట్ మూల్యంగానే వెతుకుదాం. రే ఇవన్నీ చేశాను, ఏ యూసు లేదు. ఇక నేను వెయిట్ చేయలేనురా. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఇంకా నీ ఇష్టం రా, నీకేమనిపిస్తే వచ్చి. ష్యూర్ రా. ఎనీవే, బీ కేర్ఫుల్. ఓకేరా, నువ్వు అనుకున్నది సాధిస్తావు. జాగ్రత్త. ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయి, నేను ఉంటాను. థ్యాంక్స్ రా. జాగ్రత్త రా. నేను ఇతన్ని చాలా రోజులుగా వెతుకుతున్నాను. కనిపెట్టి చెప్తే ప్రైజ్ ఇస్తారా? కనబడకుండా పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 6 నెలలు అయి ఉంటుంది. ప్రాణాలతో ఉన్నాడో లేదా చచ్చి పైకి వెళ్ళాడో? ఇంకా ఆశతో ఎదుగుతున్నావా? ఏయ్, అలా మాట్లాడుకో. ఆయన ఖచ్చితంగా దొరుకుతారు. స్వామి, నా బైక్ రిపేర్ అయింది. పక్కనే మెకానిక్ షెడ్లో దిగుతాను. సంతోషంగా దిగండి. స్వామి, ఇతన్ని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఆయన్ని తొందరగా నేను కనిపెట్టాలని ఆశీర్వదించండి. ముందు వెతకడం ఆపండి. మీరు వెతికే కొద్దీ ఆయన మీకు దూరం అవుతూ ఉంటారు. ప్రాప్తం ఉంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చాలా థ్యాంక్స్ స్వామి. సంతోషంగా వెళ్ళండి. సరే అన్నా సార్. ఎంతైంది బాబు? 60 రూపాయలు. సార్, ఓ, టిప్స్ ఇవ్వలేదు కదా? అదంతా ఏం వద్దు సార్. మీరు ఎతుకుతున్న వ్యక్తిని నేను ఎదురుగుండానే చూశాను. ఎక్కడ? ఇక్కడే సార్. ఈ మధ్య ఇక్కడికి తినడానికి వచ్చారు. ఆయన రాసిన కథలలో కొన్ని బుక్లో చదివని నేను ఆయనతో చెప్పాను. ఆయన నన్ను పొగిడి ఒక పుస్తకంలో సంతకం వేసి నాకు ఇచ్చారు సార్. అది చాలా జాగ్రత్తగా నా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఒక్కడిని సాగండి. ఆయనతో నేను తీసుకున్న సెల్ఫీని చూడండి. ఈ ఊరికి ఎందుకు వచ్చారో, ఏ పని మీద వచ్చారో ఏమని చెప్పారా? ఆయన నాతో ఏమి చెప్పలేదు సార్. ముఖ్యమైన విషయం కోసం వస్తానని చెప్పారు. 1 వారం మొత్తం ఇక్కడే ఉంటానని చెప్పారు. కానీ ఆయన తర్వాత చుట్టుపక్కల చూడలేదు సార్. చాలా థ్యాంక్స్ అండి. దిక్కు తెలియని పక్షిలా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. ఆయన ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఖచ్చితంగా వెతికి కనిపెడతాను. ఇదిగోండి, మళ్ళీ వచ్చారంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సరే సార్. సరేనా?
రేయ్ ఏందే రేయ్ ఏందే ఎందుకు చెప్తున్నావురా? ఓయ్ నీ పన్ను చూసుకోబా. ఏంటి చూసుకోవాలా? ఆగురా, ఆగు. రేయ్, ఎందుకురా? ఎందుకు చెప్పావు? ఆ? ఊరికే చెప్పేశాను సార్. ఊరికే చెప్పావా? ఊరికే చెప్పావా? ఆ? ఊరికే చెప్పావా? ఆ? చెప్పురా, చెప్పు. ఊరికే చెప్పాను. ఎవరు చెప్పమన్నారు? చెప్పమన్నారు, చింపేశాను సార్. ఎవరు 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 చెప్పారు? ఎవరు చెప్పారా? ఎవరు అడగండి సార్. ఎవరు చెప్పారు? చెప్పరా, చెప్పు. ఆ స్వామీజీ మఠంలో క్వార్టరు బిర్యానీ ఇచ్చి చింపమన్నారు సార్. అందుకనే చింపేశా సార్. వదిలేండి సార్. సార్, స్వామీజీ వదిలేండి. మఠమా? రేయ్ ఎవరు కావాలి సార్? ఎవరు సార్ మీరు? సార్ ఎవరు సార్ మీరు? అసలు ఆగండి సార్. ఎవరైనా? సార్ ఎందుకు లోపలికి స్వామి. వెళ్తున్నావు? ఏయ్, ఆగమని చెప్తున్నానా? అరే ఆగండి, ఎవరు మీరు? ఎవరు? ఈ నేను చూడాలి. ఈయన ఇక్కడ లేడు, మీరు తప్పైన చోటుకు వచ్చారు. నేను మీతో మాట్లాడను, ఆయనతోనే మాట్లాడతాను. జరగండి, జరగండి. స్వామి 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 కిందకి రండి. హేయ్, చేయండి, వదలండి. ఏంటి అరుస్తున్నావు? చేయండి, ఊరికే అరవకూడదు. వదలండి, వదలండి నన్ను. అయిపోతాం. స్వామి వదలమని చెప్పండి. ఆయన వదలండి. చెప్తే వింటలేదు స్వామీజీ. అసలు మీకేం కావాలి? ఎందుకు గొడవ పడుతున్నారు? స్వామి, నేను ఆ రచయితని అన్ని చోట్ల వెతికాను. ఆయన ఎక్కడా లేరు. ఆయన ఆఖరిగా ఇక్కడికే వచ్చారు. నేను ఆయన చూడాలి. ఇది పవిత్ర సేవ చేసే స్థలం. ఇక్కడికి చాలా మంది వస్తారు, వెళతారు. ఎవరిని అడ్డుకునేది లేదు, లెక్కలో ఉంచుకునేది లేదు. మీరు చెప్పినట్టు ఆయన వచ్చి ఉండొచ్చు, ఉండుండొచ్చు, సేవ చేస్తుండొచ్చు, వెళ్ళుండొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు, కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. స్వామి, నేను ఇన్స్పెక్టర్ శివరామన్, క్రైమ్ బ్రాంచ్. నా దగ్గర నిజాన్ని ఎవ్వరు దాయలేరు. మీ డిపార్ట్మెంట్లో నుంచి చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. మీ దగ్గర నేనెందుకు నిజం దాచాలి? ఆ రచయితని నేను ఇప్పుడు చూడాలి. మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు బయటికి వెళ్ళొచ్చు. స్వామి, ఈయన్ని బయటికి నెట్టండి. స్వామి, స్వామి, ఆ రచయితని నేను చూడాలి. ఆయన్ని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆయన రమ్మండి. స్వామి, ఇంకొకసారి ఇటువైపు వచ్చావంటే అంతే నువ్వు. అసలు ఎక్కడికి వచ్చి ఏ గొడవ చేస్తున్నావు నువ్వు? అసలు లేరా, పోరా బయటికి. ఈ ఏరియానే చెప్పారు. ఇక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. రేయ్, వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడరా? ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతకరావండి. రేయ్, వాడిని వదలకూడదు. పోనీ రమ్మండి. దిగండి రా. సరే దిగండి. ఎవర్రా మీరు? చావురా.
బాగున్నావా బావా? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయి 4 నెలలు అయ్యింది. నన్ను మర్చిపోయావా బావా? నన్ను వెతుక్కొని రావడానికి ఇన్ని రోజులైందా బావా? ఎవరు చేసిన చేతబళ్ళు నా కుటుంబాన్ని ఇలా నాశనం చేసిందే. నా కడుపులో పెరిగిన బిడ్డని నువ్వు కొట్టిన కొట్టుడికి చచ్చిపోయింది కదా బావా. నీతో ఉండకూడదని నేను చచ్చిపోయాను కదా బావా. ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా చూసుకున్నాను కదా బావా. నేను చనిపోయింది తలుచుకోనన్నా నువ్వు మంచితనంగా మనసు మార్చుకొని బతుకు బావా. తను చెప్పినవన్నీ నిజాలే. ఈ పనికి మాలిన తాగుడు వల్లే నా కాలితో తన్ని ఎగిరి తన్ని చంపేశాను. నా వల్లే తను చనిపోయింది. సరేలే బాబు. తను పోయినందుకు ఇప్పుడు బాధపడితే ఏం లాభం? తను కోరుకున్నట్టు నువ్వు మంచిగా జీవించు. సరేనా బాబు? వెళ్ళు, పని చూడు. ఇదిగమ్మా, ఇది తీసుకో, వెళ్ళొస్తాను. ఇలా రామా, ఏమైంది? ఇలా రామా బాబు, ఇలా వచ్చి చూడు. ఏమైంది బాబు? ఇక్కడికి వచ్చి చూడమ్మా. ఆ, ఏమైంది? ఆ, ఇదిగో బాబు, కింద దిగు, లోన్ దిగు. సరేనమ్మా. కింద దిగు. ఏంటమ్మా ఇది? లోపలికి దిగు ఈ బాబు. పని ఎవరు చేస్తుంటారు? బాబు, జాగ్రత్త. మెల్లగా జాగ్రత్తగా ఎత్తు. పట్టుకో, ఎత్తు. పట్టుకో. మెల్లగా మెల్లగా. ఊపిరిందో లేదో చూడమ్మా. బాబు, ఊపిరి ఉంది. తొందరగా ఆటోని పిల్లు. సరేనమ్మా. ఆటో ఆపు, ఆపు, కొంచెం ఆపు. ఆపయ్యా, ఆపు. ఎత్తు, తొందరగా ఎత్తు. బాబు, కొంచెం సాయం చేయి బాబు. ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కొంచెం పట్టుకో, తీసుకో. గట్టిగా పట్టుకో. మెల్లగా జాగ్రత్త. పట్టుకోమ్మా. ఎత్తు. ఎత్తండి. చెయ్యొద్దు. జాగ్రత్తగా ఎత్తండి. బాబు, లేగు బాబు. జాగ్రత్త. మెల్లగా లేచి కూర్చో. ఇదిగో కషాయం తీసుకో. మూలికల కషాయం బాబు, కాస్త చేదుగానే ఉంటుంది. నీకైన గాయాలకి ఇదే సరైన మందు. తాగే బాబు. నాకు చాలా పనులున్నాయి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళలేవు. నీకు వేసిన కట్టు
నీకు నేను ఇచ్చిన కషాయం ఇంకో 1 వారంలో నయమైపోతుంది. అప్పుడు ఎల్దిగానిలే బాబు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అమ్మా. ఆ. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే బాబు, వెళ్ళిరా. నేను మళ్ళీ ఇలా ఉన్నానంటే అది మీ దయ వల్లే. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని మర్చిపోను. అంతా దేవుడి దయే బాబు. జాగ్రత్తగా వెళ్ళు. చెత్త డబ్బాలో పోవలసిన నీ ప్రాణం ఆ దేవుడి దయ వల్ల బతికావు. సంతోషంగా వెళ్ళిరా బాబు. నేను వెతుకుతున్న అతన్ని తొందరగా కనిపెట్టాలని ఆశీర్వదించండి. మనసులో ఏ చింత లేకుండా వెతుకు. ఖచ్చితంగా ఆయన నీకు దొరుకుతారు. కానీ ఆయన ఎక్కడున్నారో తెలియదమ్మా. బాధ వదిలే. ఆయన గురించి నీకు ఆచూకు తెలియాలి, అంతే కదా? అవునమ్మా. నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తాను. ఎన్ని రోజులుగానో వేచి ఉన్నానే నా కొడుకా. నన్నొచ్చి నువ్వు కలుసుకోవడానికి ఈ రోజే నీకు దారి దొరికిందా? నేనున్న చోటికి నువ్వు వచ్చావు. నేను వస్తానని మీకెలా తెలుసు? దాచిపెట్టిన విషయాల్ని ఈ లోకానికి చాటి చెప్పడానికి ఎవరన్నా ఒకళ్ళు వెతుక్కుంటూ వస్తారని నేను ఎదురు చూశాను. నా కోరిక నెరవేరింది. మీరు ఏ నిజం నాతో చెప్పబోతున్నారు? ఎన్నో కథల్ని రాశాను, పేరుని కూడా పొందాను. ఒక నిజమైన కథ రాయిపోయి కల్పనలు కథా ప్రపంచాన్ని సృష్టించడం, కథాపాత్రలను సృష్టించి వాళ్ళతో జీవించడం, అవే రచనగా రాయడం నా జీవితానికి పూర్తి వ్యాపకం అదే. విశ్రాంతి సమయంలో ఊరు మీద పడి తిరగడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. నా కంటపడ్డ దృశ్యాలు, స్థలాలు, మనుషులు, సంఘటనలు నా కథా వస్తువులుగా మారిపోతూ ఉన్నాయి. ఎవరైనా కాపాడండి. లోపలికి రండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. 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 కాపాడండి ప్లీజ్. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఎవరినో బంధించి ఉంచినట్లుగా ఉన్నారే. దయచేసి రండి. మమ్మల్ని కాపాడండి. కాపాడండి ప్లీజ్. వినపడుతుందా? ఎవరైనా రండి. మమ్మల్ని కాపాడండి. దయచేసి రండి లోపలికి.
కట్టుబాటును మీరి వీళ్ళ జీవితాల్ని కథలుగా రాస్తూ ఉన్నారు. స్వామి, మీ జీవితంలో పైకి రావడానికి మీరే దారి చూపించారు. మీ దయ వల్లే మా జీవితం ఇంత గొప్పగా సాగుతోంది. అయినా తీర్చుకోలేని ఈ లోటు వల్ల మా మనసు ఆందోళనకి గురవుతోంది. దాన్ని ఎలాగైనా మీరే సరిచేయాలి స్వామి. ఏ సమస్య అయినా కూడా నా దగ్గర దాచకుండా చెప్పండి. నా వల్ల అయిందంతా నేను మీకు చేస్తాను. మాకు ఒక పిల్లడు పుడితే చాలు స్వామి, మా జన్మ ధన్యమైపోతుంది. ఆ భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి. ఏ ఆదరణ లేకుండా ఒంటరిగా ఉన్న మాకు మీరే కరుణ చూపించాలి స్వామి. ఓం మహాకాళి దేవి, నన్ను నమ్ముకుని వచ్చిన వీళ్లకు నువ్వే మార్గం చూపించాలి తల్లి. మీ సమస్య చాలా పెద్ద చిక్కులో ఉంది. తీర్చడం చాలా కష్టం. స్వామి, మేము మిమ్మల్ని నమ్ముకున్నాము. ముందు పైకి లేవండి. నన్ను నమ్ముకుని వచ్చిన మిమ్మల్ని కాళీమాత చేయొదలదు. సంతోషంగా వెళ్ళండి. వచ్చే పౌర్ణమి రోజున మీ సమస్య నేను తీరుస్తాను. చాలా సంతోషంగా స్వామి. వెళ్ళండి స్వామి. వీళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు నా కథల కంటే దారుణంగా ఉన్నాయి. ఓం సూర్యే నమః, ఓం కాళియే నమః, ఓం భద్రకాళియే నమః, ఓం లలితాంబికయే నమః, ఓం నీరహాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం శక్తియే నమః, ఓం నిష్ఠాయే నమః, ఓం దుర్గాయే నమః, ఓం పూర్బల రక్షయే నమః, ఓం గంభీరామయే నమః, ఓం మహాశక్తియే నమః, ఓం పద్మయాయే నమః, ఓం అఖిలాండేశ్వరీ నమః, ఓం అంబికాయే నమః, ఓం దుష్టనాశినియే నమః, ఓం లోకమాతాయే నమః, ఓం శూలియే నమః, ఓం కాళియే నమః, ఓం భద్రకాళియే నమః. సర్వశక్తులు గల నా తల్లి, వీళ్లకు పుత్ర భాగ్యాన్ని కలిగించు. సర్వమంగళం కలగాలి, కోరికలు నెరవేరాలి. ఈ తీర్థం తీసుకుని తాగండి. మీరు కూడా నమ్మకంతో తాగండి. మీ వంశంలో ఎవరో చేసిన పాపపు నీడ మీ మీద దోషంగా ఉంది. సంపూర్ణ చంద్రుణ్ణి సర్పం మింగి దాని వెలుగును వ్యాపించకుండా చేస్తుంది. ఆ విధంగా పాపపు మరక మీ పుత్ర భాగ్యాన్ని ఇప్పటి వరకు అడ్డుకుంది. కానీ ఈ మంత్రాల ఉచ్చారణ ద్వారా ఆ పాపపు మరకల్ని సంపూర్ణంగా అంతం చేశారు. భయపడకుండా నూతన దంపతుల వలె ఈరోజు ఏకమవ్వండి. సరిగ్గా 30వ రోజున నీ భార్య గర్భం ధరిస్తుంది. వీటిని మీ బిడ్డలుగా ఊహించుకుని పడక గదిలోని కంటపడేలా వీటిని ఉంచు. కృతజ్ఞతలు స్వామి. సంతోషం వృద్ధి చెందండి.
మీతో ఉంటాను. ప్రకృతి నా మరణాన్ని తక్కువ సంవత్సరాలే నిర్ణయించింది. అందువల్ల నా విధిని పొడిగించడానికి నేను కోరుకున్న నేళ్లు పొడిగించాలని నా కాళీదేవిని వేడుకున్నాను. నువ్వు ఎన్నేళ్లు జీవించాలని కోరుకుంటావో అంతమంది మనుషుల ప్రాణాల్ని నాకు కానుకగా అర్పించు. అది చాలు, నీ కోరిక నేను నెరవేరుస్తానని. అందువల్లే మీ ఇద్దరి ప్రాణాల్ని ఆమెకు నేను బలిగా సమర్పించాను. వచ్చే జన్మలో మీ కోరిక నెరవేరుతుంది. కాళీ అనుగ్రహిస్తాను. సంతోషంగా మీరు ఊరికే వదిలిపెట్టరా, ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. మమ్మల్ని మోసం చేసిన నువ్వు తప్పించుకోలేవు. వీళ్ళిద్దరిని ఈ ఇంట్లోనే పూడ్చిపెట్టండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851. ఈ దుష్ట ఆత్మలు ఏ రకంగానూ నాకు హాని కలిగించకుండా నన్ను కాపాడాలి. మా కథ నీకు ఇప్పుడు అర్థమైంది కదా? మా జీవితాన్ని అంతం చేసి మా ఆత్మల్ని కట్టి పడేశాడు. మా శత్రువు దగ్గర నుంచి మమ్మల్ని విడుదల చెయ్యాలి. లేదంటే మేము నిన్ను చంపేస్తాం. నిన్ను మాత్రమే కాదు, ఈ కథని చదవబోయే ప్రతి వాళ్ళని మేము చంపేస్తాం. నా ప్రాణం గురించి దిగులు లేదు. ఈ ఆత్మల్ని విడిపించాలి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను బయట ఊరు వెళ్తున్నాను. రూముకి లాక్ చేసి కీ తీసుకువెళ్ళిపోతున్నాను. నేను వచ్చే వరకు ఎవరు ఆ రూమ్ తెరవకూడదు. నాకు కూడా తెలియదు అనుకుంటే ఇంతకీ ఆ రూమ్ లో ఏం దాచిపెట్టారు? ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెప్పండి. అప్పుడే దానికి తగ్గ సాల్వేషన్ మీకు దొరుకుతుంది. సాల్వేషన్ నీ దగ్గర లేదు, బయట ఉంది. అది పూర్తయ్యాక చెబుతాను. బయలుదేరుతున్నాను. నా జీవితాంతం ఒంటరిగా వదిలివేయడం ఈయనకి ఒక పని అయిపోయింది. నేను ఇతన్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. స్వామీజీ, మిమ్మల్ని కలవాలని ఒకరు వచ్చారు. ఇప్పుడు కుదరదని చెప్పు. 1 వారం నుంచి వస్తూనే ఉన్నారు. మిమ్మల్ని చూసే వెళ్తారని పట్టుదలగా ఉన్నారు. అయితే రమ్మని చెప్పు. స్వామీజీ, నేను ఒక రచయితని, మీ భక్తుణ్ణి. మీ పాదాలు తాకి ఆశీస్సులు పొందాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అది ఈ రోజే కుదిరింది. నన్ను ఆశీర్వదించండి. స్వామీజీ, బట్టల షాప్ అతన్ని అతని భార్యని చంపి వాళ్ళ ఆత్మల్ని బంధించావు కదా, వాటిని విడిపించు. ఓసారి కడితే దాన్ని విడిపించలేము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తాను.
వద్దు నన్ను చంపొద్దు వద్దు నన్ను చంపొద్దు వద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు వద్దు 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 నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే ఇదంతా ఒక కథ పూర్తిగా కామెడీగా ఉంది. జరిగిన ఘోరాన్ని విన్నావు కదా, నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడా, ఉన్న నిజాన్నంతా చెప్పేశాను. ఆలస్యం చెయ్యకుండా బయలుదేరు. కొండెక్కాడు బాబు. ఆయన లోకానికి వెళ్ళిపోయారు. ఇంక నీ పనే బాకీ ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు సరైన దారి చూపించారు. ఇక నా ప్రాణం పోయినా దిగులు పడను. నేను అనుకునే కార్యాన్ని ముగిస్తాను. అందుకే స్వామి నాకు తోడుగా ఉండాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. హారతి తీసుకో బాబు. నమ్మకంతో వెళ్ళిరా బాబు, నీ పని విజయం అవుతుంది. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఎవడో పిచ్చడుగుల స్వామి, అది చూస్తున్నాం. వాడు ఇక్కడే ఎక్కడైనా ఉంటాడు. వదలకుండా వెతకండి. స్వామి, కదిలితే షూట్ చేస్తాను. జరిగిన అన్ని సమస్యలకి నువ్వే కారణం అని నాకు తెలిసిపోయింది. ఇక నేను నిన్ను ఊరికి వదలను. తీసుకెళ్ళి కట్టేయండి. వదలరా.
నన్నే చంపడానికి వస్తావా? నేను చంపడానికి రాలేదు. నీ దగ్గర బందీగా ఉన్న ఆత్మల్ని విడుదల చేయడానికి వచ్చాను. వాటిని వదిలే. వాటి మీద నీకేంట్రా అంత అక్కర? వాటికి నువ్వు చేసిన ద్రోహం వల్ల నీ మీద ఉన్న కోపంతో అవి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాయి. నువ్వు చావడానికి బదులుగా ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. చావని, జనసంఖ్య తగ్గని. నీ స్వార్థాన్ని నిన్ను అర్థం చేస్తుంది. వద్దు, వాటిని వదిలే. అవి స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళని. వదలడం కుదరదు. అది నేను అర్థం చేస్తుందన్న భయమేగా. ఏ శక్తి కూడా నన్నేమీ చెయ్యలేదు. నా తల్లి కాళి నాకెప్పుడు తోడుగా ఉంది. ఈరోజు పౌర్ణమి, లెక్కల్లో 100వ నరబలిని కానుగ్గా ఇవ్వబోతున్నాను. తన మనసుని చలింపజేస్తాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ నన్ను ఏమీ చెయ్యలేరు. నువ్వు అనుకున్నట్టుగా జరగదు. నువ్వు ఆఖరికి మెంటల్ హాస్పిటల్కి వెళ్తావు. ఓరు కట్టండి. ముగిసింది. ఇప్పుడు సమయం 9. సరిగ్గా 12 గంటలకు నా తల్లికి నిన్ను బలివ్వబోతున్నాను. అప్పటి వరకు నీ మనసును సంతోషంగా ఉంచు. రై లాక్కొచ్చి బలిపీఠం ముందు కట్టేయండి. అఖిల కారిని వర్ధిల్లాలి. అంబరాన ఆడుతున్న మహిషాసుర మర్దిని నీకు బాణాభివందన. హరిగరి పరమేశ్వరి అదా సూరి అఘోరి రుద్రి సూరి కబాలి జ్యోతి రూపిణి ధూమకేదారి సుత్తనంద రుద్దిరి. కాళి మహాకాళి కరుణ చూపించు రుద్ర సూరి. శిరస్సు వంచి నీ పాదాల చెంతకు చేరుటకు కాళి మహాకాళి ఆక్రోశమైన రూపముతో మాతో పాటు కలిసి నల్లని రూపంలో మాకు దర్శనము ఇచ్చి శ్మశాన వాటికలో పడి ఉన్న శవాలు అన్నీ మళ్ళీ లేచి నిలబడగా 2 కళ్ళల్లోనూ అగ్ని ఆశ్చర్యంగా ప్రవేశించగా ఈ అఖిలాండం మొత్తం వణికిపోయేలా ఈ పూజలో పాల్గొని మమ్ములను వరాలతో అనుగ్రహించుము తల్లి. పులికన్నయ్య, పొగకన్నయ్య, పుష్పకన్నయ్య, దీపకన్నయ్య పెద్ద నాలుకతో, పెద్ద పళ్ళతో, వక్రదంతాలతో, దినాలుకోడు బొచ్చున్నవాడు, వీళ్లతో ఇంకా అనేక మంది రాక్షసులతో కలిసి గొప్ప సేనలుగా ఈ పూజలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. కళ్ళు 2 నిప్పు రవ్వలతో లోకాలు వణుకగా ఈ నరబలిని స్వీకరించు నా తల్లి. కాళీ మహాకాళి నా తల్లి. జై కాళీ.
లేదంటే నిన్ను చంపేస్తాం. ఇన్నాళ్ళు మా దగ్గర నుంచి తప్పించుకున్నాం. నీకు అది జరగదురా. నిన్ను చంపేస్తాంరా. నన్ను చెప్పొద్దు. నా ప్రాణం నాకు ముఖ్యం. నేను వాళ్ళని విడుదల చేస్తాను. సర్వశక్తులు గల నా తల్లి, ఈ ఆత్మలను విడుదల చేయి. ఓం కాళీ మహాకాళి. ఈ మాంత్రిక రేకులో కట్టబడి ఉన్న ఆత్మలను విడుదల చేయి తల్లి. హరిగరి పరమేశ్వరి, అదాసూరి, అఘోరి రుద్రి, సూలి కబాలి, జ్యోతి రూపిణి, ధూమకేదారి, చిత్తనంత రుద్రిని, కాళి మహాకాళి కరుణ చూపించు రుద్రసూలి. శిరస్సు వంచి నీ పాదాల చెంతకు చేరుటకు కాళి మహాకాళి.